కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. టీజీఐఎస్సీకి ప్రభుత్వ భూముల కేటాయింపు, పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి శాఖ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. గూడెందొడ్డి గట్టు ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై కూడా కేబినెట్లో కీలక చర్చ జరగనుంది. మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి రుణ సేకరణ, ఫేజ్ 2 విస్తరణతో పాటు 22A నిషేధిత భూముల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, సీఎం అధ్యక్షతన జరగనున్న ఈ అంశాలపై ఎటువంటి చర్చ జరగనుంది? కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశానికి దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా మిగతా అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దామోదర్ రాజనరసింహ హెల్త్ కారణాలతో రాలేదు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్ననే ఒక వేరే ఊరికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేనట్టు కూడా మనకు తెలిసింది. సో ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు రానున్నాయి. అందులో టీజీఐఐసీకి సంబంధించినటువంటి భూముల కేటాయింపు అంశంపై ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక అలాగే పాలిటెక్నిక్ కావచ్చు, యంగ్ యూనివర్సిటీ, అలాగే దీంతో పాటు ఐటీఐ, ఏటీసీ, ఇవన్నీ పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో శక్తి శాఖ పరిధిలోకి ఇవన్నింటినీ కూడా తీసుకురావడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుసు. సో దీని అంశంపై ఈరోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక వీటితో పాటు గూడెందొడ్డి గట్టు ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపుపై, అలాగే గూడెందొడ్డి సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకంపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై కూడా కేబినెట్లో కీలకంగా చర్చిస్తారు. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే ఏదైతే ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కానీ అక్కడ నీళ్ళు ఎత్తిపోయొచ్చని చెప్పి ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. సో ఈ అంశంపై ఈరోజు చర్చించి దీనిపై కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కేబినెట్లో మనకు కనిపిస్తుంది. ఇక ధాన్యం అధికంగా పండే జిల్లాల్లో కూడా సైలో బ్యాగ్ నిర్మాణానికి మహిళా సంఘాలకు ఏదైతే భూముల కేటాయింపుపై కూడా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఫేజ్ 1కి సంబంధించినటువంటి మెట్రో ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఏదైతే నిధులు ఎల్ఎన్టీకి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. సో ఆ ఈక్విటీ అమౌంట్కి సంబంధించిన అంశంపై మరి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తారు. అలాగే మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన అంశంపై కూడా ఇంకా కేంద్రం నుంచి కూడా పూర్తిస్థాయి అనుమతులు రాలేదు. సో ఈ అనుమతులకు సంబంధించిన అంశంపై కూడా ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానిపైన చర్చిస్తారు. ఇక ప్రధానంగా 22A నిషేధ భూముల అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక కేబినెట్లో అసెంబ్లీ సమావేశాలు సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.